చూశారు కదా, థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. సో ఆల్రెడీ మనం మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చూసాం. నిఫ్టీ 945 బ్రేక్అవుట్ మరియు 145 బ్రేక్అవుట్, అంటే మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ 945 టు మార్నింగ్ సెషన్లో 945, మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి 145. సేమ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి 1045 మరియు 245. ఇవే స్ట్రాటజీస్ కొద్దిగా అప్డేట్ చేస్తూ ఈ వీడియోలో, ఎందుకంటే మనకి మోర్ ఎక్యురసీ అంటే ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేస్తూ లాసెస్ అనేది మినిమైజ్ చేయడానికి మళ్ళీ కొద్దిగా అప్డేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. అప్డేట్ చేసిన స్ట్రాటజీ వీడియోస్ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను విత్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో మీకు మాన్యువల్గా చూపెడతాను మన స్ట్రాటజీస్, అవే స్ట్రాటజీస్ మీకు ఆల్గో ట్రేడింగ్ సేమ్ స్ట్రాటజీస్ మీకు ఆల్గో ట్రేడ్ట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కూడా చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీస్ చూద్దాం, మాన్యువల్గా మన స్ట్రాటజీస్ చూద్దాం. నెక్స్ట్ అవే స్ట్రాటజీస్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎల్ఐస్ బ్లూలో ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute టైం ఫ్రేమ్ ఉంది. సో నేను 5 minutes సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ టైం ఫ్రేమ్ అనమాట. సో మన ఫస్ట్ కండిషను, సో మన ప్రీవియస్ వచ్చేసరికి 945 క్యాండిల్ ఏది ఉందో దాని బ్రేక్అవుట్, 945 క్యాండిల్ బ్రేక్అవుట్, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ బై పొజిషన్ తీసుకోవాలి. మార్నింగ్ సెషన్లో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనేమో సేల్ పొజిషన్ తీసుకోవాలి విత్ ఆర్ఎస్ఐ ఇండికేటర్. సో మనం ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా యాడ్ చేద్దాం. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ వచ్చేసరికి కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. అప్పర్ లిమిట్ వచ్చేసరికి 60గా పెట్టుకోండి, లోయర్ లిమిట్ వచ్చేసరికి 30 ఉందిగా, అది 40గా సెట్ చేసుకోండి. ఓకేనా? సో ఇదే అన్నమాట మన సెటప్. సో మనం ఒకే ఒక ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాం. సో మన కండిషన్లో మెయిన్ చేంజ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 10 minutes, అంటే ఫస్ట్ మనకి మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా, ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హైలో దగ్గర డ్రా చేసుకోండి. అది ఎందుకో రీజన్ కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేను ఎందుకు డ్రా చేసుకోమంటున్నాను మీకు ఇప్పుడు చూపెడతాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ కదా 9:15 క్యాండిల్ అండ్ ఇది 9:20 క్యాండిల్, అంటే ఫస్ట్ 10 minutes, ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన కానించి 10 minutes క్యాండిల్ హై అండ్ లో. సో ఫస్ట్ 10 minutes క్యాండిల్ హై అండ్ లోగా దగ్గర మనం డ్రా చేసుకున్నాం. ఫస్ట్ 10 minutes దగ్గర హై అండ్ లో డ్రా చేసుకున్న తర్వాత ఎందుకు ఈ ఫస్ట్ 10 minutes నేను ఇంక్లూడ్ చేశానంటే, మనకి సైడ్ వేస్ మార్కెట్లో పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్ మార్కెట్లో ప్రీవియస్ సెషన్స్లో అంటే లాస్ట్ 2 వారాల్లో మనం చూసాం, సైడ్ వేస్ మార్కెట్లో మార్కెట్ మన స్ట్రాటజీస్లో ఎస్ఎల్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ 10 minutes క్యాండిల్ హై అండ్ లో దగ్గర డ్రా చేసాం. సో దీనికంటే ఎబో ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి మన స్ట్రాటజీస్లో. ఫస్ట్ 10 minutes క్యాండిల్ కంటే ఎబో ఉంటేనే మార్కెట్ ట్రెండ్ బై పొజిషన్ తీసుకోవాలి, బిలో ఉంటేనే సేల్ పొజిషన్ తీసుకోవాలి, బిలో వెళ్తేనే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇన్ బిట్వీన్ ఇందులోనే మార్కెట్ మూవ్ అయితే ఈ 10 minutes ఈ ఓపెన్ రేంజ్ అండ్ క్లోజ్ రేంజ్ ఇక్కడ ఉంది కదా, హై అండ్ లో రేంజ్లోనే మూవ్ అయితే మాత్రం ఎటువంటి పొజిషన్ తీసుకోవద్దు. సో దీని పర్పస్ మనం ఇక్కడ ఫస్ట్ 10 minutes క్యాండిల్ డ్రా చేసాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్ట్రాటజీస్ బ్యాంక్ నిఫ్టీలో 945 బ్రేక్అవుట్. సో ఇప్పుడు మనం 945 క్యాండిల్ ఎక్కడుంది, సో ఇది ఫ్రెండ్స్ 945 క్యాండిల్ హై అండ్ లో. సో మీకు ఇంకొక 2 lines హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాం. సో ఇది 945 క్యాండిల్ కదా, ఈ 945 క్యాండిల్. సో ఇది ఐఎన్లో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో హై అండ్లో ఇది 945 క్యాండిల్. ఈ ఇక్కడ మనకి ఏంటంటే కలర్ చేంజ్ ఏమైనా వస్తుందో సరే చూడండి,
ఇప్పుడు 945 క్యాండిల్ ఇదన్నమాట. ఇది 945 క్యాండిల్, మీకు జూమ్ చేసి చూపెడతాను. ఇది 945 క్యాండిల్. దీని యొక్క హై బ్రేక్ అయ్యి దీని యొక్క హై బ్రేక్ అవ్వాలి. అండ్ ఆల్సో మనకి ఈ ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా బ్రేక్ అవ్వాలి. రూల్ ఇది కూడా ఎబో ఉండాలి, దీనికంటే హై ఎబో ఉండాలి. ఆర్ఎస్ఐ కూడా 60% ఎబో ఉంటే, ఆర్ఎస్ఐ 60% ఎబో ఉంటే, ఆర్ఎస్ఐ అనేది మస్ట్ 60% ఎబో ఉండాలి. దెన్ టేక్ బై పొజిషన్. అప్పుడు మనం బై పొజిషన్ తీసుకోవాలి. ఆర్ఎస్ఐ 60% ఎబో ఉండాలి. స్టాప్ లాస్ వచ్చేసరికి బై పొజిషన్ తీసుకున్నప్పుడు ఈ 945 క్యాండిల్లో ఏది ఉందో అది స్టాప్ లాస్. సో ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ ఈ ఏరియాలో బ్రేక్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది, 60% ఎబో ఉంది. ఇలా అప్ ట్రెండ్ అనమాట. ఇదనమాట ఈ మస్ట్ రూల్. ఏంటంటే ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ ఆల్సో హై బ్రేక్ అయితే హై, లేకపోతే లో బ్రేక్ అయితే ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. 945 క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. అండ్ ఆల్సో 40% బిలో ఆర్ఎస్ఐ అనేది. ఈ కండిషన్ సేమ్. ఇప్పుడు 945 దగ్గర చూసాం. నెక్స్ట్ 145 బ్రేక్అవుట్. సో 145 బ్రేక్అవుట్. ఇది 145 క్యాండిల్గా ఫ్రెండ్స్. సో ఇది హై అండ్ లో, క్లియర్లీ హై అండ్ లో ఉంది. సో క్లియర్లీ మనకి 10 మినిట్స్ క్యాండిల్ ఎబోనే ఉంది, బై పొజిషనే తీసుకోవాలి. మనకి 10 మినిట్స్ క్యాండిల్ బిలో ఉంటేనేమో సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఎబోనే ఉంది మార్కెట్. అండ్ ఆల్సో మనకి ఈ క్యాండిల్ ఇక్కడ హై, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఎక్కడంటే ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది చూడండి. ఆ 60% ఎబో ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చింది. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఈ 145 క్యాండిల్ ఇది కదా, దీని యొక్క లో స్టాప్ లాస్ మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి 60% ఎబో ఉంది. అండ్ ఆల్సో మనకి 145 బ్రేక్అవుట్ అప్పర్ సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆల్సో ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఎబో ఉంది. ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఉంది. బై పొజిషన్, ఓపెన్ టార్గెట్. ఓకేనా? చూడండి మార్కెట్ ఇలా వెళ్ళింది. ఇక్కడ నుంచి చూస్తే మీరు అరౌండ్ ఇక్కడ మూమెంట్ చూస్తే చూడండి, అండ్ బ్యాంక్ నిఫ్టీలోనే 200 పాయింట్స్ మూమెంట్ జరిగింది. ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 244 నుంచి 145 అరౌండ్ మనకి 300 పాయింట్స్ మూమెంట్ జరిగింది. ఓన్లీ ఇండెక్స్ పాయింట్స్లో మూమెంట్ జరిగింది. చూసారా, మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చింది, హై బ్రేక్ అయింది. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఎబో కూడా ఉంది. ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఇది కదా, ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ అంటే ఈ ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 5 మినిట్స్ క్యాండిల్ అనమాట. 2 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై, 2 క్యాండిల్స్ యొక్క లో దగ్గర మనం హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇదన్నమాట. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో చూశారు కదా ఫ్రెండ్స్. రూల్ ఇది. ఆర్ఎస్ఐ 60% ఎబో ఉంది, బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ కూడా బై సిగ్నల్, అండ్ ఆల్సో ఇక్కడ కూడా బై సిగ్నల్. సో ఆర్ఎస్ఐలో మనం ఇంకొక చేంజ్ ఏం చేసామంటే ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇచ్చారు కదా, ఒకవేళ సేల్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఏరియాలో. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను. ఆర్ఎస్ఐ ఇక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది. ఇదే ఎగ్జాంపుల్, ఇది ఒక 945 క్యాండిల్ అనుకుంటే, మీరు ఇక్కడ ఇది ఒక క్యాండిల్ అనుకుందాం. మన ఆర్ఎస్ఐలో కూడా చేంజ్ ఏం చేసామంటే, మనం ప్రీవియస్ ఏంటంటే 40% బిలో వెళ్తేనే సేల్ పొజిషన్ తీసుకోవాలని అనుకున్నాం కదా. ఎగ్జాంపుల్ 945 క్యాండిల్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది 945 క్యాండిల్, ఇది లో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆర్ఎస్ఐ 60%, ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది 60% ఎబో ఉండి, నెక్స్ట్ క్యాండిల్ అనేది 60% బిలో ఉంటే సేల్ పొజిషన్ తీసుకోవాలి. అలా కూడా సెట్ చేసామన్నమాట. ఓన్లీ 40% బిలో కాకుండా ఇలా కూడా ఉంటాయి. ఒకవేళ బై సిగ్నల్ కూడా సేమ్ ఇదే విధంగా ఆర్ఎస్ఐ అనేది 40%, ఫస్ట్ క్యాండిల్ అనేది 40% బిలో, అండ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది 40% ఎబో ఉంటే బై పొజిషన్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా, సేమ్ నిఫ్టీలో కూడా ఇదే ప్రొసీజర్ అన్నమాట. మనం ఇక్కడ కండిషన్స్ కొత్తగా మనం తీసుకొచ్చిన కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో బ్రేక్ కావాలి. పొజిషన్ 2 సైడ్ అయినా తీసుకోవాలి. హై సైడ్ పొజిషన్ తీసుకున్న తర్వాతనే హై బ్రేక్ అయితేనే బై పొజిషన్, బిలో ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అయితేనే సేల్ పొజిషన్. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్లో ఎస్ఎల్ఐ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో మనం సైడ్ వేస్ మార్కెట్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
సేమ్ ఇదే ఇక్కడ ఇందులోనే కాకుండా మీరు నిఫ్టీలో కూడా చూడొచ్చు. నిఫ్టీలో కూడా చూసి పెడతాను. నిఫ్టీ ఒక్క నిమిషం. సో నిఫ్టీ 50లో కూడా చూద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ 50 మాత్రం సైడ్ వేస్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మూవ్మెంట్ ఇచ్చిన, నిఫ్టీలో మాత్రం చాలా సైడ్ వేస్ ఉన్నట్టు చూసినాం. ఫస్ట్ 10 minutes క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది కదా 9:15, 9:10 సేమ్ 2 హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా, 2 హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సేమ్ హై అండ్ లో. సో ఫస్ట్ 10 minutes క్యాండిల్ హై అండ్ లో దగ్గర మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ 945 బ్రేక్అవుట్ ఎక్కడ ఇచ్చింది, ఇది 945 బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ అవ్వాలి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా మీకు ఏం చెప్పాను రూలు, ఆర్ఎస్ఐ 50% అబౌవ్ ఉండాలి. ఇక్కడ ఎక్కడ మనకి 945 క్యాండిల్ యాక్టివేట్ కావాలి. సైడ్ వేస్ మార్కెట్లోనే ఉంది చూడండి, 60% అబౌవ్ లేనే లేదు ఎక్కడ. అండ్ 145 క్యాండిల్ కూడా చూద్దాం. 145 క్యాండిల్ ఎక్కడ ఉంది, ఇది 145 క్యాండిల్ హై. సో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఆల్సో దీనికంటే మనకు ఫస్ట్ 10 minutes క్యాండిల్ కంటే బాగుంది, బై సిగ్నల్ ఇచ్చింది. బట్ మూవ్మెంట్ అయితే లేదు, నిఫ్టీలో మూవ్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్, నిఫ్టీలో మూవ్మెంట్ లేదు. నో స్టాప్ లాస్ అంటే మనకి పొజిషన్ తీసుకున్న మనకైతే మాత్రం ఈ 945 ఎస్ఎల్ హిట్ అయినట్టే చెప్పొచ్చు ఇక్కడ, ఎందుకంటే రివర్సల్ అయింది వెంటనే ఇక్కడ నుంచి. సో ఇలా సో విధంగా, ఎందుకంటే ఇది సైడ్ వేస్ మార్కెట్ చూడండి, ఇటువంటిది అవాయిడ్ చేయడానికి మనం ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. సో మనకి ఎక్యురసీ 100% ఉండదు, ఏ స్ట్రాటజీ అయినా 82 మనకి 70-80% ఉంటుంది. సో మీరు సేమ్ ఇదే ఇంప్లిమెంట్ చేయండి. నిఫ్టీలో వచ్చేసరికి సేమ్, నిఫ్టీలో వచ్చేసరికి 945, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి ఈ సేమ్ 945 మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి 145. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి 10:45 మార్నింగ్ సెషన్లో, అండ్ సేమ్ 2:45 ఈవినింగ్ సెషన్లో. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మీకు యాడ్ చేసి చూపెడతాను. మిడ్ క్యాప్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేస్తాను. సో సేమ్ ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఐఎన్లో డ్రా చేసుకోండి. ఓకేనా, ఈ రూల్ అనేది మస్ట్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈ రూల్ ఎందుకంటే మనకి సైడ్ వేస్ మార్కెట్లు ఇది అవాయిడ్ చేయడానికి, ఎబో ఉంటే క్లియర్ బై పొజిషన్ తీసుకోవాలి, అండ్ లో ఉంటేనే క్లియర్ సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో 10:45 బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది, 10:45 బ్రేక్అవుట్ ఈ ఏరియాలో, 10:45 బ్రేక్అవుట్ అబోవ్ ఆర్ఎస్ఐ ఇక్కడ కూడా మనకు సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ మార్నింగ్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది 10:45 బ్రేక్అవుట్, ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా క్లియర్లీ 60% అబౌవ్ ఉంది, ఎందుకంటే క్యాండిల్లో మనం ఎస్ఎల్ పెట్టుకుంటున్నాం కదా. ఇది 145 బ్రేక్అవుట్ హై, ఇక్కడ బ్రేక్అవుట్ ఎక్కడ ఇచ్చింది హై. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, క్లియర్గా పొజిషన్ తీసుకుందా లేదా చూద్దాం. ఇది 10:45 కదా, ఇంకొక అర్జెంట్. సో 10:45 హై డ్రా చేస్తాను. సో ఇక్కడ బ్రేక్అవుట్ కాలేదు, 40% అబౌవ్ ఉన్న మనకి దీని యొక్క హై అంటే మనకి 10:45 క్యాండిల్ హై బ్రేక్అవుట్ కాదు. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయినా మనకి ఆర్ఎస్ఐ అనేది క్లియర్లీ బిలో ఉంది, 60% అబౌవ్. మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్ బ్రేక్అవుట్, ఈ క్యాండిల్ ఇచ్చింది. ఓకేనా, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆర్ఎస్ఐ కూడా 60% అబౌవ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ రివర్సల్ అయింది. దీని యొక్క ఇది 10:45 ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. ఇది మార్నింగ్ సెషన్లో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. నెక్స్ట్ 245, సేమ్ 245 దగ్గర మిడ్ క్యాప్ నిఫ్టీ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ 145, ఇందులో వచ్చేసరికి 245 క్యాండిల్. సో ఇది కదా
ఓకే, ఎంత వాలటిలిటీ మార్కెట్లు ఉన్నా ఫ్రెండ్స్, ఎంత వాలటిలిటీ మార్కెట్ ఉన్నా ఏదో ఒక ట్రేడ్ మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అయినా మార్నింగ్ సెషన్ అయినా. ఇది 245, ఇది 245 కదా. సో 245 ఇక్కడ మనకి 245 ఇది హై బ్రేక్ అయింది. ఓకేనా, హై బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ క్యాండిల్స్ రూల్ మనది ఇది కదా. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. 245 బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయింది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఓపెన్ ఇక్కడ అయింది. ఓకే, ఎస్ఎల్ హిట్ అయింది. కరెక్ట్ పొజిషన్ తీసుకుని ఫ్రెండ్స్, ఎస్ఎల్ హిట్ అయింది. బట్ మనకి ఇమీడియట్గా రివర్సల్ అయింది ఇక్కడ నుంచి. ఓకేనా, సో ఇమీడియట్గా లో టచ్ చేసి ఇమీడియట్గా వెళ్ళిపోయింది మార్కెట్. ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. సో ఇది మన స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇవే స్ట్రాటజీస్ మీకు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద. ఇది వచ్చేసరికి ఇండియాలో పాపులర్ అప్లికేషన్. ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ రోబో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఈ ప్లాట్ఫామ్ మీద మీకు ఫ్రీ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. ఇప్పుడు సేమ్ మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఆల్సో మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇవే స్ట్రాటజీస్ ఫ్రీగా చేసాం ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని టెస్ట్ చేయండి. ఇది కూడా మాన్యువల్ ట్రేడ్లో మీరు టెస్ట్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి. 1 వారం 2 వారాల 1 నెల వరకు పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ ఎక్యురసీ లెవెల్స్ చూసుకోండి. మీకంటే ఎక్యురసీ లెవెల్స్ చూసుకున్న తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సేమ్ ఇదే స్ట్రాటజీస్ మీరు ఆల్గోలో కావాలంటే ఇక్కడ ఆల్గోలో క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ స్ట్రాటజీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇందులో కూడా మీరు ట్రేట్రాన్లో కూడా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఎటువంటి మనీ అవసరం లేదు. సో మీకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట ట్రేట్రాన్లో. మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ మన మాన్యువల్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో అప్డేట్ చేసిన స్ట్రాటజీస్ విత్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఒకవేళ మీరు కొత్తగా ఉంటే ట్రేట్రాన్ ఆల్గోకి అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైం ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇవే స్ట్రాటజీస్ కాకుండా మేము ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ కదా, ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. బ్రేక్అవుట్ మనం చూపెట్టిన స్ట్రాటజీస్ ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఇవి కాకుండా మిగతా 8 స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి కండిషన్స్ అంటే మనకి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ 8 స్ట్రాటజీస్. ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే అడ్వాన్స్ ఇండికేటర్స్ ఒకటి, మనకి క్యాండిల్ స్టిక్ టైప్ వచ్చేసరికి రెన్కో క్యాండిల్ స్టిక్స్ టైపు అండ్ ఆల్సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మీద ఇంకా కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మనం ఈ స్ట్రాటజీ ఇవి కూడా ఆల్గో ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీరు ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. ఇవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత 1 నెల 2 నెలలు ఎన్ని రోజులైనా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మీకు ఎందులో ప్రాఫిటబుల్ అనిపిస్తే అందులో రియల్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇంకా కొత్త స్ట్రాటజీస్ మాకు ఏదైనా బెటర్ అనిపిస్తే మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తుంటాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ ఫ్రీగా మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ మీరు ఇవి ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేస్తూ రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ ప్రాఫిట్ మీద 14% ట్రేట్రాన్ పే చేయాలి. ఆ ఫీ పే చేయదంటే ఇక్కడ NGLR, ఫైర్స్టార్, ఎల్ఐసి బ్లూలో ఏదో ఒక లింక్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి వీటి త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ అకౌంట్లో ఈ అకౌంట్స్తో ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేస్తే మీకు ఆ మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ అప్డేట్ చేసిన తర్వాత, సో మనం రీసెంట్లీ అప్డేట్ చేసిన తర్వాత ఇంకా ప్రాఫిటబుల్ టు ఇంక్రీజ్ చేయడానికి సో నెక్స్ట్ అప్డేట్స్ కూడా తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎక్కడ ప్రాఫిటబుల్ అంటే ఎందుకంటే స్టాప్ లాస్ అనేది మినిమైజ్ చేస్తూ ప్రాఫిటబుల్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాం. తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.